హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ బై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నేర్చుకోవడం కదండి, అప్పుడప్పుడు థియరిటికల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ సైకాలజీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. నేను ఈ ఫేమస్ బుక్ని చాలా యూట్యూబ్ ఛానల్ చూశాను. అందరూ చాలా బాగుందని చెప్పి అంటేనే ఈ బుక్ ఆర్డర్ పెట్టాను. నికోలస్ డార్వాస్, హౌ ఐ మేడ్ $2 million ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా సోల్డ్ అయ్యిందని చెప్పి చాలా రివ్యూస్ వస్తేనే దీన్ని ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది చూడండి, ఈ బుక్ కూడా చాలా చిన్నది, వీలైతే మీరు ట్రై చేయండి. ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఇది కిండిల్ ఎడిషన్ అయితే అమెజాన్లో చాలా తక్కువ రేటు దొరుకుతుంది, కానీ హార్డ్ కాపీ ఉంటే బాగుంటుందని చెప్పి నేను $210 ఎంత తీసుకున్నారండి. ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను చదవడం. మనకి సైకాలజీ కూడా బాగా బిల్డప్ చేసుకోవాలండి. అంటే ఈ ట్రేడింగ్లోని సైకాలజీ ఒక 70% ప్లే చేస్తే మనం పెట్టే మనీ ప్లస్ మిగతా టెక్నికల్ నాలెడ్జ్ అంతా 30% ఉంటే సరిపోద్దండి. సో వీలైతే ఈ బుక్ మీరు కూడా కొని చదవడానికి ట్రై చేయండి. చూడండి, ఇది ఇమేజ్లో ఉన్న ఆయన డార్వస్ కాదండి, ఈ బుక్ రాసిన ఆయన యాక్చువల్లీ డార్వాస్ థియరీ అని ఒక చాలా ఓల్డ్ థియరీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈయన ఒక బుక్ కింద రాశారు. ఇది ఆల్మోస్ట్ ఈయన నికోలస్ డార్వాస్ గారు 18 monthsలోనే $10,000 $2 million చేశారండి. ఈయన స్టాక్ మార్కెట్ కింగ్ కూడా కాదు, ఈయనకి అసలు నాలెడ్జే లేదు, అసలు ఈవెన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. సో ఈయన ఎవరైనా తలుచుకుంటే వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనే దానికి ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ బుక్ కూడా చాలా తక్కువ పేజెస్ ఉంది, ఆల్మోస్ట్ మనకి 143 పేజెస్ ఉంది. మీరు మహా అయితే ఒక 2-3 డేస్లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు. చూడండి, చాప్టర్స్ కూడా మనకి చూడండి, ఈ బుక్ కూడా చాలా నీట్గా ఉంది. మీరు వీలైతే ఈ బుక్ కొని చదవడానికి ట్రై చేయండి. స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలాసార్లు బై ప్రాక్టీస్ వస్తుందని చెప్పి అంటూ ఉంటారు, కానీ థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఇలాంటి బుక్లను చూసి అలవాటు చేసుకోవాలి. సో ఇది మనకి ఇందులో క్యాలిక్యులేషన్స్ పార్ట్ అది ఏమో అంత ఎక్కువ ఉండదు, కాకపోతే ఇది సైకాలజీ ఎలా బిల్డప్ చేసుకోవాలనేది ఉంటుందంట. ఇంకా నేను చదవలేదండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. ఒకవేళ ఇందులో మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే మీకు దాన్ని కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ట్రై చేయండి మీరు కూడా. ఒకవేళ మీరు ఈ బుక్ ముందే చదివి ఉంటే ఏ పాయింట్స్ బాగున్నాయి అన్నది కామెంట్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఈ వీడియో బుక్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయొచ్చు కదండి.